రజోగుణం నన్ను గౌరవించలేదే, నా అనుమతి తీసుకోలేదే అనేటువంటి ఈయనకి దేహ భావన కూడా ఉంది. ఎంతటి రజోగుణంతో కూడుకుని ఉన్నాడు ఈ బ్రహ్మ, ఈయన మా యజ్ఞ ఫలితానికి అనర్హుడు అని అనుకుని ఆ యొక్క ఆసనం నుంచి పైకి లేచి అప్పుడు అంటాడండి భృగుని, బ్రహ్మదేవుని భృగు అంటున్నాడండి, ఓయి బ్రహ్మ, సర్వజ్ఞుడమైనటువంటి నీవు ఒక్క క్షణకాలం నేను ఎందుకు వచ్చాను ఆలోచించి ఉన్నట్లయితే నోటికి వచ్చినట్లు నన్ను ఈ విధంగా దూషించు అని చెప్పి, నీకు భూలోకంలో ఆలయాలు గాని పూజలు గాని ఉండకుండా కాక తన ఎందుకు ఆ యొక్క సత్యలోకానికి వెళ్ళాడో తెలుసుకోకుండా ఆయన పరీక్షించడానికి వెళ్ళాడు అని తెలుసుంటే బ్రహ్మ ఒక్క దూషణం కూడా చేసి ఉంటాడండి, ఒక్కసారి కూడా దూషించి ఉండడు. మరి అది గమనించకుండా ఈ వేళ యొక్క ఋషుల మాటలు విని మరి అహంకారంతో ఎప్పుడైతే భృగువుని తిట్టాడో, మరి తపోశక్తి కలిగినటువంటి భృగువు బ్రహ్మదేవుణ్ణి శపించాడండి. భూలోకంలో నీకు ఆలయాలు గాని పూజలు గాని ఉండకుండా కాక అని శపించి కైలాసానికి బయలుదేరాడండి పరమేశ్వరుని పరీక్షించడానికి. ద్వారపం దగ్గర ఉండేటువంటి ద్వారపాలకులు అడ్డుకుంటున్నారండి, పార్వతీ పరమేశ్వర్లు ఏకాంత మందిరంలో ఉన్నారు, లోనికి ప్రవేశం లేదు అని. కానీ కోపంతో వచ్చాడు కదా సత్యలోకం నుంచి ఆ ద్వారపాలకులను పక్కకు త్రోసిపుచ్చి గబగబా అడుగులు వేసుకుంటూ వెళ్లిపోయాడండి. పార్వతీ పరమేశ్వర్లు ఉన్న ఏకాంత మందిరం లోనికి వెళ్లే సమయానికి పరమేశ్వరుని యొక్క ఆలింగనంలో పార్వతీదేవి ఉందండి. పరపురుషుని యొక్క ఆగమనాన్ని చూసిన ఆ తల్లి సిగ్గుతోటి వెనక్కి వెళ్లిపోయిందండి. పరమేశ్వరుడు మామూలుగానే ఆయన చాలా కోపిష్టండి, ఇక కోపంతో ఊగిపోతున్నాడండి. ఏకాంత మందిరంలోకి అనుమతి లేకుండా వచ్చాడని ఊగిపోతూ వెంటనే అన్నాడండి, ఏమోయి భృగు, బ్రహ్మవంశంలో పుట్టి గొప్ప గొప్ప తపస్సులు చేసి ఎన్నో మహిమలు పొందిన నీవు ఇంత మూర్ఖుడు అనుకోలేదయ్యా. ఆలు మగలు ఏకాంతంగా ఉన్నప్పుడు లోనికి ప్రవేశించరాదని నీకు తెలియదా? ఒకవేళ తెలిసి మహా తపస్సాలనన్న గర్వంతో లోనికి ప్రవేశించావా అని చెప్పి అతన్ని దూషిస్తూ ఉంటే అప్పుడు భృగు అనుకుంటాడండి, ఈ పరమేశ్వరుడు ఎవరండి? ఈయన ఒక విరాగి, మహా విరాగి. ఈయనకు అలంకారాలు లేవండి, ఆయన పట్టు వస్త్రాలు ధరిస్తారండి. శివుని యొక్క ఆయన వస్త్రం ఏంటండి? మరి ఆయన ఏం నగలు ధరిస్తారా? ఆయన ఆభరణం అండి, నాగాభరణం ధరిస్తారండి. మరి ఆయన వేషధారణ ఏం పూసుకుంటూ ఉంటారండి? చితాభస్వాన్ని పూసుకుంటారు. ఇంతటి విరాగి అయినటువంటి మహా విరాగి అయిన ఈ శివునికి ఇంతటి సరస సల్లాపాల అని అనుకుని అప్పుడు అంటాడండి, ఓయి పరమేశ్వర, సర్వాంతర్యామివైన నీవు ఒక్క క్షణకాలం